అసెంబ్లీ ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట. సార్, ఎట్లా చూస్తారు? చాలా ఎన్నో దశాబ్దాల కాలం పాటు అమరావతి రాజధానిగా ప్రకటించాలని చెప్పారు. ఇప్పుడు కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. ఎలా అనిపిస్తుంది? అమరావతి ఈ రోజు కాదు, క్రీస్తుపూర్వం 2-3 శతాబ్దాల మధ్యనే శాతవాహన రాజుల కేంద్రంగా అమరావతి దండకోట నుంచి పరిపాలన చేశారు. నాగార్జున బోధనలు ఇక్కడ నుంచి శ్రీపర్వతం నుంచి మొదలుపెట్టి ప్రపంచానికి మహాయాన యోగాన్ని తీసుకెళ్లి బౌద్ధ ప్రచారం చేసిన ప్రాంతం ఇది. సస్యశ్యామలంగా ఉండేది. విదేశీ వాణిజ్యాలను రోమన్ సామ్రాజ్యంతో వర్త వాణిజ్యాలు వజ్ర వైడూర్యాలని ఇక్కడ ప్రాంతం నుంచి జరిగినాయి. ఇవాళ మరలా కాకతీయ డైనాసిటీలో కూడా అభివృద్ధి చెందింది. ఈ రోజున మనం చెన్నై నుంచి విడిపోయి వచ్చాం. చెన్నై నుంచి భాషా ప్రయుక్తాలు వచ్చినప్పుడు విడిపోయి మళ్ళీ కర్నూలు మీదకి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. మళ్ళీ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చాం. సరైన రాజధాని లేదు, సరైన నగరం లేదు, పరిశ్రమలు లేని పరిస్థితుల్లో ఇవాళ పరిశ్రమలను ఆకర్షించాల్సిన అవసరం వచ్చింది. మంచి రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒక మెట్టు దిగి పార్లమెంటులో నిర్మాణం తీసుకున్న చట్టం ప్రకారం ముందుకెళ్దామన్న ఆలోచనలో వెళ్ళాం. దాని ప్రకారం మోడీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అధిగమించడం కోసం నిర్ణయం. ఎందుకంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి లాంటి దూర్తులు వచ్చి దీన్ని నాశనం చేయకుండా పెట్టుబడిదారులు భయం కలిగించకుండా ఉండాలంటే స్పష్టమైన విధానం ఉండాలని లైన్లో ఇవాళ నిర్ణయం చేస్తున్నాం. ఎందుకంటే ఇది శతాబ్దాలుగా రాజధాని ప్రాంతం, తెలుగు రాజులు పరిపాలించిన ప్రాంతం. తెలుగు రాజులు దక్షిణ భారతదేశాన్ని కానీ ఉత్తర భారతదేశాన్ని జయించిన రాజ్యాలు ఉన్న ప్రాంతం ఇది. అలాగే నీటి వనరుల లభ్యత ఉంది. వాళ్ళ